శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. మరి సింహరాశి వారికి ఈ వారంలో ప్రధానమైనటువంటి 2 గ్రహాలు అనుకూలంగా మారడం జరిగింది. ఎస్పెషల్లీ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలో ఉచ్చస్థితికి రావడం జరిగింది. ఇది అనూహ్యంగా మీలో ఒక గొప్ప మార్పుకి కారణమవుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. విదేశ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన నెరవేరుతుంది. అనూహ్యంగా సొసైటీలో మీ యొక్క నేమ్ అండ్ ఫేము ఒకేసారి వెలుగులోకి రావడం జరుగుతుంది. ఒక విధమైనటువంటి గుర్తింపు, గౌరవం మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా విద్యార్థులకి ఇది చాలా సక్సెస్ఫుల్ టైంగా మనం భావించవచ్చు. వారు పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తారు. అలాగే వారు మంచి కాలేజీలో సీటు కూడా సంపాదించడం జరుగుతుంది. వీరి యొక్క అభివృద్ధి వీరి తల్లిదండ్రులకి చాలా గర్వకారణం అవుతూ ఉంటుంది. ఇంచుమించుగా రవి అక్కడ మనకి మే 15వ తారీఖు వరకు ఉంటాడు. ఈ సమయంలో సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు చేసే ప్రయత్నానికి 10 రెట్టింపు ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక దానితో పాటుగా శుక్రగ్రహం, శుక్రుడు 10వ స్థానంలో స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది. సో ఇది ఈ సింహరాశిలో ఎవరైతే కళారంగం, సినిమా, మీడియా, టీవీ రంగాల్లో ఉన్నారో వారికి చాలా గొప్ప గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా స్త్రీలకి చాలా మంచి అవకాశాలు రావడం జరుగుతుంటుంది. మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ, రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్కి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే ఎంతో కొంత వాళ్ళ ఆదాయంలో కూడా ఒక నిలకడైనటువంటి ఆదాయం ఈ వారం నుంచి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో వారు కానీ, అలాగే బిల్డర్స్కి కూడా కొన్ని కొత్త అవకాశాలు ఈ వారం నుంచి రావడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది. అంటే మీకు దాని తర్వాత ఏమైందంటే 11వ స్థానంలో గురుగ్రహం అష్టమాధిపతిగా లాభస్థితి, ఇది అనూహ్యంగా కొన్ని కొత్త అవకాశాలు ఇవ్వడం జరుగుతుంటుంది. పంచమాధిపతిగా లాభస్థితి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అంటే ప్రధానంగా ఈ గ్రహాలు ఒక వరుసలో రావడం జరిగింది. ఇప్పుడు మీకు రవి రాశ్యాధిపతిగా 9వ స్థానం అనేది ఒక అదృష్ట స్థానం, శుక్రుడు స్వక్షేత్రం 10వ స్థానం అన్నది అది ఒక విధంగా మహాపురుష యోగం, అది ఉద్యోగపరమైన యోగం అనుకుందాం. ఇంకా లాభస్థానంలో గురువు, ఇంకా గురువే ధనకారకుడు, లాభకారకుడు. బంధువులు సహకరిస్తారు, మిత్రులు సహకరిస్తారు. ఇదన్నీ కూడా ఈ 3 గ్రహాలు వరుసగా రావడంతో ప్రధానంగా మీ యొక్క అదృష్టం అనేది నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ వైపు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక గ్రహానికి ఒక గ్రహం సహకరించుకొని సమయానికి మీకు ఆ సమస్యని వాటికి అవే పరిష్కరించి మిమ్మల్ని పక్కన ఒడ్డున పడేస్తుంటాయి. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కల్లా మీకు అష్టమ శని, అదే ఆదిలో అంశపాదం అన్నట్టు అక్కడే పనులు అయిపోతుంటాయి. అక్కడ దాటిందంటే ఇమీడియట్గా ముందుకెళ్తూ ఉంటుంది. అక్కడ దాటకుండానే గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అష్టమంలో శని కొన్ని అవమానాలని ఇస్తూ ఉంటాడు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీకు అది ఫెయిల్ అయిపోతుంటారు. అక్కడ అర్హత లేనట్టు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని చిన్నబుస్తూ ఉంటారు. ఇక కుజుడు కూడా అక్కడే ఉన్నాడు. ఇది కొంతవరకు ఆకస్మికంగా జరిగే కొన్ని సంఘటనలకు కారణం అవుతూ ఉంటుంది. అష్టమంలో కుజశనులు ఉన్నప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విపత్కర పరిస్థితులు కూడా అదే కారణమైంది. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు కానీ, అవమానాలు కానీ, కోర్టు కేసులు మీకు వ్యతిరేకంగా తీర్పు రావడం కానీ, దగ్గర బంధువులే మీకు వ్యతిరేకంగా పనిచేయడం కానీ, సొంత అన్నదమ్ములే మీకు వెన్నుపోటు పడడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఇక ప్రధానంగా ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థితి, ఇది అష్టమ లాభాధిపతుల మధ్య మళ్ళీ పరివర్తన యోగం ఇవ్వటం వల్ల మనీ అయితే రిలీజ్ అవుతుంది. అది మీ చేతిదాకా రాకుండా అనేక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. రావాల్సిన ధనం రెడీగా ఉంటుంది, ఏదో డాక్యుమెంట్ లోపం రావడం వల్ల అయిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి అన్ని చికాకులు అధిగమించి కొద్దిగా ప్రతిదీ కొద్ది డీప్గా ఆలోచించుకుంటూ ఎక్కడ మైనస్ ఉందో దాన్ని పరిష్కరించుకుంటే
మీ యొక్క సమస్య చాలా వరకు ఈ వారం నుంచి పరిష్కారం అవడం జరుగుతుంది. ఏదో కొత్త ఆదాయ వనరులు, ఆదాయ మార్గం మీకు కనబడే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఈ పరిహారాలు చెప్పే క్రమంలో ఇక మనం జీవితంలో ఏది సాధించలేం, అన్ని దారులు మూసుకుపోయాయి, ఏ మార్గం లేదు అనుకున్న పరిస్థితుల్లో మీకు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో, అంటే ప్రధానంగా శ్రీశైలం, ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అనేక ధర్మసత్రాలు అవి ఉండడం జరిగింది. వాళ్ళు పడుకోవడానికి అకామిడేషన్ ఉంటుంది, అక్కడ భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. అంటే అక్కడ కొద్దిగా సేవ చేస్తూ, ఆ వచ్చిన భక్తులను సేవ చేస్తూ అక్కడే మీరు ఒక 15 రోజుల పాటు గడపవలసి ఉంటుంది. అంటే మీ దగ్గర అవసరానికి దానం ఉన్నా కూడా అటువంటి క్షేత్రాల్లో, అటువంటి ఆశ్రమాల్లో ఒక 15 రోజులు గడపడం, అక్కడ భక్తులకు సేవ చేయడం, ఆశ్రమానికి కొంతవరకు సేవ చేయడం, ఇవి చేయడం వల్ల నెమ్మదిగా మీకు ఒక కొత్త మార్గం కనబడుతూ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చాలామంది చేయడం జరిగింది. అంటే ఒక విధంగా ఇది స్వామి అయ్యప్ప మాల వేసుకుని లాంటిదే, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్. ఇంకా ఏది ఇంక మొత్తం సర్వం కట్టుబట్టలతో వెళ్ళడం, అక్కడ కాలక్షేపం 15 రోజులు ఉండడం, తిరిగి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చక్కగా అక్కడ నుంచి మీ జీవితం మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చేయడం మనకి కొంత ఇబ్బందిగా ఉంది అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో మీ గ్రామంలో, అంటే మీ ఊర్లో ఎనీ టెంపుల్, శివాలయం అవ్వచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ అవ్వచ్చు, అది శుభ్రంగా ఉదయం పూట ఎవరు చూడకూడదు అనుకుంటే ఈ 5 గంటలకో లేచి శుభ్రంగా ఆలయ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా తుడిసి, శుభ్రంగా వాటర్తో కడిగి, అంటే అది ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడం. ఇలా కూడా ప్రతిరోజు అక్కర్లేకపోయినా కనీసం ఏ శనివారం రోజు, శుక్రవారం రోజు, లేదంటే కంటిన్యూగా 15 రోజులు చేయడం వల్ల కూడా మీకు చాలా మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు కొత్త జీవితాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి చెప్పడానికి, చేయడానికి కొంత కష్టంగా ఉన్నప్పుడు కూడా ఇవే అసలైనటువంటి పరిహారాలు తప్ప, ఇవి చాలా వరకు మిమ్మల్ని జీవితంలో మార్పుకి కారణమవుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఇవి ఉపయోగించుకోవడం వల్ల దీని ప్రభావం మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా వేరొక రెమెడీ కూడా ఉంది. అంటే ఇది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు బాగా ఇబ్బందుల్లో ఉండడానికి వేరే మార్గం లేదు, ఇంట్లో భోజనం పెట్టడానికి కూడా ఇబ్బంది పడతాను మీకు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే, ఒక మంచి రోజు చూసుకోండి, మీకు అనుకూలమైన రోజు చూసుకొని మీరు ఒక 8 రోజుల పాటు ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. 8 రోజులు కూడా మీరు ఈ పరుపుల మీద, మంచాల మీద కాకుండా చక్కగా ఒక సాప వేసుకొని, ఒక తలగడ పెట్టుకొని, మీ తల కింద నల్ల నువ్వులు కొన్ని, ఒక నలుపు రంగు గుడ్డలో, చిన్న చిన్న క్లాత్లో కొన్ని నల్ల నువ్వులు, ఒక 5 రూపాయల కాయిన్, అది ఒక పొట్లంలా కట్టి మీ తల కింద పెట్టుకొని, సాయంకాలం కొద్దిగా 8 గంటలకో 7 గంటలకో పడుకుంటారు కదా, పడుకొని ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవ్వకుండా లెగిసి ఏదైతే ఈ నల్ల నువ్వులు, నల్లగుడ్డ 5 రూపాయలు కట్టి పొట్లం కట్టారో ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకొని మీరు ఇంటి బయటకు వచ్చి కొద్దిగా ఒక 4 రోడ్లు గడిచే చోట దాకా వచ్చి అక్కడ మీరు ఆ పొట్లాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు. వచ్చి మీ స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. అలా 8 రోజులు చేయండి. మీరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి కూడా తెలియకూడదు. ఈ 8 రోజుల తర్వాత మీ జీవితంలో కంపల్సరీగా మీరు దేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, అంటే ఉద్యోగంలో సస్పెండ్ అయినారు, ఉద్యోగం వస్తుంది, అప్పుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆడు కొంతకాలం ఆగుతాడు. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. చేసి చూడటం వల్ల చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మనం ఏదైనా పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం ఈ మద్య మాంసాలకి, స్త్రీలకి దూరంగా ఉండి చేస్తేనే అది వస్తుంది తప్ప, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మీరు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పరిహారం చేసినా కూడా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అందువల్ల పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా నియమంగా ఉండవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.